నిన్న విషయం ఏమిటంటే, విషయం చెప్పాలి మీకు. నితిన్ నవీన్ గారి యొక్క ఒక ఊరేగింపులో ఆంజనేయ స్వామి గెటప్లో ఒక మనిషికి ఆంజనేయ స్వామి గెటప్ వేయించి, అంటే నేను ఎక్కువసేపు మాట్లాడితే క్షమించాలి, సబ్జెక్ట్ కాబట్టి నేను మాట్లాడాలి తప్పదు, అదే విషయాలు తెలియవు. ఆంజనేయ స్వామి గెటప్లో ఒక మనిషిని నిలబెట్టి ఆయన చేత ఈ విన్యాసాలు డ్యాన్స్ అవి చేయించడం అనేది దేశవ్యాప్తంగా కూడా ఎవరైనా చూసి చాలా రోతపడ్డారు. దానిపైన చర్చ, అంటే దానిపైన కాదు అసలు ఈ ధోరణులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటిది చాలా గొప్ప సహృదయంతో బీఆర్కే న్యూస్ వాళ్ళు, మా సోదరుడు మధు, దీనిపైన ప్రజలకి నిజాలు తెలియాలి, ఈ రకమైన ధోరణులకు అడ్డుకట్టపడాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆయన పెట్టిన చర్చ అది. సరే, అక్కడ నేను వెళ్ళాను. నేను ఆ చర్చ హాల్కి 5 గంటల చర్చ జరుగుతుంటే 5 గంటల 2 నిమిషాలకు 3 నిమిషాలకు నేను స్టూడియోలోకి ఎంటర్ అయ్యాను. అప్పటికి మెల్లిమెల్లి అందరూ కూర్చుంటున్నారు కుర్చీల్లో. నేను కుర్చీలో కూర్చుంటున్నాను. అప్పుడు ఈ మనిషి పక్కన కూర్చున్నాడు. అక్కడ బీఆర్కే న్యూస్లో ఒక సిబ్బంది, ఒక ఆయన బొట్టు పెట్టుకొని ఉన్నాడు. ఆయన సిబ్బంది అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. ఆయన వచ్చి, అన్న మేము 90లోనే రామజన్మభూమి దానికి విరాళం ఇచ్చామన్నా, లూటీ అయిందంటే బాధ అనిపించదా అని అంటున్నాడు. ఇతను ఏమన్నాడో నేను చూడలేదు, నేను కూర్చునే పనిలో ఉన్నాను, చదువుకున్నాను. తర్వాత ఇతని మాట వినిపిస్తుంది, ఏంటంటే నరికేస్తాం, ఎవడు అడ్డొచ్చినా నరకడమే, చంపడమే అంటున్నాడు. అంటుంటే అదేందన్నా ఈ స్టూడియోలోకి వచ్చి ఇలా మాట్లాడకూడదు కదా అని కూడా ఆ పెద్ద మనిషి చెప్తుంటే, లేదు హిందూ రాష్ట్రం వచ్చేదాకా నరుకుడు చంపుడే అని చెప్పాడు. అప్పుడు చర్చ ప్రారంభం కాలేదు. 5 నిమిషాలు, ఈ సంఘటన జరగడానికి 5 నిమిషాల ముందు జరిగింది చెప్తున్నాను నేను. అంటే ఆ ధోరణి కనిపించింది. మరి ఈ గత వారం 10 రోజులుగా మేము గౌరక్ష సమితి అనేటువంటిది ఏర్పాటు చేయటం, ముస్లింలు హిందువులు కలిసి చేస్తే మన నాటకాలన్నీ కట్టుబడతాయి, మనం ఎవడ మీద దాడి చేయలేము, మనం ఏ లారీ అంటబెట్టలేము, ముస్లింల మీదకి వెళ్ళి దాష్టికం చేయలేమని బాధ కలిగిందో ఇలాంటి పనులు చేస్తున్నామని, లేకపోతే రావణ్ గారికి సోదరుడు రావణ్కి సంబంధించి నాయన ఉపా కేసు పెట్టడం చాలా అది అసాధారణమైన పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే కొన్ని మాటలు చెప్తే ఎన్కౌంటర్ అనేటువంటిది అని ఎన్కౌంటర్ చేయండి అంటున్నారు. ఎన్కౌంటర్ అనేది వెర్బ్ కాదండి, ఎన్కౌంటర్ అనేది పదం. అది ఎన్కౌంటర్ చేయండి అంటే వాట్ డూ యూ మీన్? కౌంటర్కి ఎన్కౌంటర్ అంటే అది ఎదురుదాడి, దాడికి ఎదురుదాడి, వాదానికి ప్రతివాదం అనే అర్థాలు వస్తాయి, అంతకంటే లేదు దాంట్లో. అటువంటిది పోలీసులు ఎప్పుడైతే ఇప్పుడు ఎన్కౌంటర్ చేయండి అంటే పబ్లిక్ అర్థం అంటే ఎవరైనా పట్టుకుని కాల్ చేస్తే ఎన్కౌంటర్ చేయడం, అలా చేయడానికి పోలీసులకి అధికారం లేదు. సో క్రమంగా మెల్లమెల్లగా ఈ కవులు, కళాకారులు, పెద్దవాళ్ళు, ఏది ప్రశ్నిస్తున్నాం మేము అనేవాళ్ళు కూడా ఈ ధోరణిలో గడిపారు. ఎవరో ఒక ఆయన పాట చూశాను నేను, ఎన్కౌంటర్ చేయండి మేమంతా మద్దతు ఇస్తామండి అని ఒక పాట పాడాడు ఒక ఆయన. మళ్ళీ నక్సలైట్ డ్రెస్లు వేసుకుని పాడాడు. ఎవరిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎవరెవరిని చేయాలంట. అంటే ఎన్కౌంటర్ చేయడం అనేది ఒక వెర్బ్ కింద వచ్చింది. ఎవరైనా నేరం జరిగింది అని ఎన్కౌంటర్ చేయండి, ఆ దుర్మార్గం అర్జెంట్ కానీ బ్యానర్స్ ప్లకార్డులు పట్టుకుంటున్నారు. అంటే ఎన్కౌంటర్ చేయడానికి వాడికి అధికారం లేదు కదా. అండ్ అరెస్ట్ చేయమని చెప్పాలి, శిక్షించమని చెప్పాలంటే వీ హ్యావ్ లాస్ట్. క్రమక్రమంగా మన ధోరణి మారిపోయింది. నా భయం ఏంటంటే ఉపా కూడా అలా తయారవుతుందని. ఉపాకి దాని వెనకాలన్నటువంటి చట్టాలు, పోటాను, ఎస్మాను, నాసాను, టాడాను 100 చట్టాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఇది పోయిన తర్వాత అది పోయిన తర్వాత ఇది వరుసగా పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఉపా అనేటువంటిది చట్టం న్యాయ విరుద్ధం, ధర్మ విరుద్ధం, అది ఏమాత్రం అంగీకరించలేని చట్టం అని ఎందుకు చెప్తున్నానంటే, మా చంద్రకుమార్ గారు, జస్టిస్ గారు ఇక్కడే ఉన్నారు, వారి సమక్షంలో చెప్పడం అంటే పెద్ద విషయమే. కానీ న్యాయ వ్యవస్థ యొక్క సూత్రం ఏమిటంటే, ఒక నిర్దోషి అనేటువంటి వాడికి శిక్ష పడకూడదు, 1000 మంది దోషులు తప్పించుకున్నా అని. అంతేకాకుండా నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు దోషివని నేను ప్రూవ్ చేయాలి, ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ఇది రివర్స్ కేసు. ఇదేంటంటే 1000 మంది నిర్దోషులు బలైపోయినా పర్వాలేదని ఏమని పెట్టిన చట్టం ఇది. అంతేకాకుండా నువ్వు నిర్దోషం నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. మేము నేను జైల్లో పెడతాం అంతే, నీకు బెయిల్ ఇవ్వం. నువ్వు బెయిల్ అనేటువంటిది రూలు, అది జైల్లో పెట్టడం అనేటువంటిది, అది రిమాండ్కి పంపించడం అనేది అది చాలా రేర్ ఎక్సెప్షన్లో చేయాలనేది కూడా న్యాయ వ్యవస్థలో ఉన్నది. కానీ అది కూడా దీని విరుద్ధం. జడ్జి గారి చేతిలో ఏమి ఉండదు ఆ సెక్షన్ పెట్టాక. ఎందుకు పెట్టారు? ఏదో అసాధారణమైన తిరుగుబాటు వచ్చిందండి ఎదుర్కోవడానికి పెట్టామని. దేశంలో 100 మంది బాధితులుగా ఉన్నారు. వాళ్ళంతా మావోయిస్టులు కాదు, వాళ్ళంతా ఆ పర్టికులర్ మావోయిస్ట్ ఐడియాలజీని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కాదు. స్టాన్ స్వామి లాంటి మహానుభావుడిని మనం కోల్పోయాం. ఓ ముసలాయన్ని ఆయన జైల్లో పెట్టి చంపడం తప్పటి మార్గం లేదా? నేను మంచినీళ్ళు తాగలేనాయా, నాకు కొంచెం స్ట్రా ఇప్పించడానికి ఆయన విజ్ఞప్తులు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం. అంత బాధలు పెట్టి శత్రువుని కూడా మర్యాదగా చూసుకోవాలి, యుద్ధ ఖైదీని కూడా మర్యాదగా చూసుకోవాలి కదా. అంత బాధ పెట్టారు. ఆయన చచ్చిపోయాడు, ప్రపంచం అంతా చీ అన్నారు. సుధా భరద్వాజ్ ఆయన మావోయిస్ట్, ప్రజా హక్కుల కార్యకర్త, ఆవిడ లేదా? అలాగే సాయిబాబా గారిని విడుదల చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. నేను మెమరీ నుంచి మాట్లాడుతున్నాను.
ఎందుకు విడుదల చేశారు? నిర్దోషని. కానీ ఆయన జైల్లో అనుభవించిన వేదనకి మనిషి కాలు చేయి కదపలేనని ఇది తప్పితే వేరే దారి లేదా? ఇలా అనేక మందిని కనిపించిన వాళ్ళ మీద ఉపయోగపడ్డాం. ఇప్పుడు ఈ ధోరణి మొట్టమొదటిసారిగా ఒక యూట్యూబర్ మీదకి వచ్చారు. చాలామంది ఆయన రాముడిని తిట్టాడు, ఆయన అమ్మాయిలతో ఉన్నాడు, ఆయన చాలా చెప్తున్నారు. ఒరే నాయన ఆ సెక్షన్లో పెట్టరాదు, నువ్వు పెట్టినటువంటి ఆ మార్ఫింగ్ ఏదో అది పెట్టు. పవన్ కళ్యాణ్ తిట్టాడు, నోట్లో అన్నాడు, నోట్లో అంటే నోట్లో పెట్టి సెక్షన్ పెట్టరాదు. ఉప కాదు, ఉప ఎందుకు పెడతావు? బుద్ధి లేదు, అర్థం కాదా నీకు? ఆ సెక్షనే పెట్టు, నేను పెట్టొద్దానన్నా. ఏ నేరానికి అది కాకుండా ఒకటి పెట్టడం, ఆయన బయటికి రావడం, బెయిల్ తీసుకోవడం, మళ్ళీ పెట్టడం. ఓహో ఏం తీసుకున్నా బెయిల్ ఇచ్చేస్తున్నారని బెయిల్ ఇవ్వలేనటువంటి ఉప పెడుతున్నావు. ఈ ధర్మమేనా? అది ఎందుకు ధర్మం అంటే ఆయన అలా మాట్లాడి ఇలా మాట్లాడనే వాడికి వివేకం ఉందా? తలకాయ ఉందా మీకు? వీడియోలు చేసే వాళ్ళకి నీకు వస్తే కష్టం తెలియదా? బళ్ళు అవుతారు, రేపు ఇంకోటి ఎవడో వస్తాడు, వాడిదే పని చేస్తాడు. ఇప్పుడు సమాజంలో ఎన్కౌంటర్ చేయండి అని ఎలా తయారైందో వాడికి ఉప పెట్టండి అంటూ ఉంటారు మాట్లాడితే. ఈ ట్రెండ్కి అడ్డు కట్టబడాలి, ఇలాంటి ధోరణి రాకూడదు. లేదంటే నువ్వు అందరం కూడా నీ మీద పడరానంటే ఎవడన్నా సరే ఉపా పెట్టండి వాడి మీద. అట ఉపా పెడితే నీకు 7-8 ఏళ్ళు కూడా నీకు బెయిల్ వచ్చే అవకాశం లేని పరిస్థితి ఉంది. ఇది అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏముంది? అందుచేత నేను చర్చలోకి పోతే ఎవడో పెద్ద మనిషి ఈయన కూడా పెట్టండి ఉపా పెట్టండి అన్నాడు. వ్యతిరేకిస్తే ఉపా పెట్టాలంట. ఉపా అందుకు తయారు చేయలేదని తెలియదు, అని చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు యూట్యూబ్ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పినా మనకు అర్థం కాదు. వాళ్ళు ఏది వినరో, చదువుకోలేదు, ఏం పొట్టకొస్తే అక్షరం మొక్కలేదు, ఇలాంటి వాళ్ళంతా వస్తారు. ఆయన ఏం చెప్పాడంటే, అలా చెప్తే బాబు నీ మీద ఉప పెట్టమని మాత్రం నేను అడగను, నాకు తెలుసు, ఎంత కామెడీ నువ్వు మాట్లాడేవన్నీ కూడా, నువ్వు అన్నావు కదా అని. సరే వెళ్ళి అప్లై, దానికి కేసు పెట్టుకో, ఏం చేస్తాం మరి, దాన్ని దేనికైనా సిద్ధపడి వచ్చాం కదా. ఇది ఉపా పెట్టండి అనేటువంటి ట్రెండ్ని బ్రేక్ చేయాలి. కొన్ని మాటలు మనం టైంకి బ్రేక్ చేయకపోతే అది రేపొద్దున అందరినీ కరుస్తాయి, సమాజాన్ని అప్రజాస్వామికమైన గోతిలో దిగజారుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ బాధ్యత మాకుంది. అందుచేత ఈ రకమైన మరి నేను పవన్ కళ్యాణ్ గారి ఆయన సనాతని అంటాడు కదా, దీంట్లో హిందూ మతాన్ని మిక్స్ చేస్తున్నారు కదా అని హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యుడిగా సనాతన కాహళి సమావేశం జరుగుతుంటే నేను అనేక విషయాలు ప్రస్తావించినప్పుడు ఈ పాయింట్ కూడా ప్రస్తావించాను. 10 నిమిషాలు, ఆ 10 నిమిషాలు మాత్రమే. ఇంకా అన్ని మేము రిలీజ్ చేయలేదు కూడా, మాకు అంత టైమును మాకు అంత పరిస్థితి లేక చేయలేకపోతున్నాం, ఓపికలు లేక. అది విపరీతంగా వైరల్ అయింది. అది ఎన్ని ఛానల్స్లోకి పోయిందో చూస్తుంటే ఇలా నెట్ ఓపెన్ చేస్తే అదే కనిపించేది. ఎన్ని ఛానల్స్, సుమారుగా 80-90 ఛానల్స్ పెట్టుకున్నాయి, ఒక్కొక్కళ్ళు మళ్ళీ 10 వీడియోలు పెట్టారు. దానివల్ల కోట్ల మందికి అది 24 గంటలు రీచ్ అయింది. అది కారణమా నీ కోపానికి? నాకు తెలియదు. నీ కోపం ఎందుకు వచ్చిందని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అలాగే అయోధ్యకు సంబంధించి ఏదో దొంగతనం జరిగింది చిన్నది, ఆ దొంగతనంలో దొంగల్ని కొంచెం శిక్షిస్తారు యోగి ఆదిత్యనాథ్ గారు ఖచ్చితంగా. చట్టానికి 3 సింహాలు కనిపిస్తే వెనకాల 4వ సింహం ఈయన అనుకుని నమ్మేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు జరుగుతుంటే ఏంటి నాన్ సెన్స్ మీరు మాట్లాడేది, చిన్న దొంగని పట్టుకుంటారు, ప్రతిరోజు రిపోర్ట్ రప్పించుకుంటారు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇవాళది కాదురా నాయన, 40 సంవత్సరాల దుర్మార్గం ఇది, 40 years అప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి మీ మీద అనే విషయం సవివరంగా నేను చెప్తున్నాను. అది నీ కడుపు రేపా? నీకేం సమస్య నాకు తెలీదు. ఇప్పుడు దీనికి సంబంధించి నిన్న మొట్టమొదట నన్ను ప్రస్తావించినప్పుడు రమణమూర్తి గారు మీరు కొంచెం చెప్పండి అన్నారు మా మధు గారు. అనగానే నేను కేవలం 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడాను. అంటే ఆయన సబ్జెక్ట్ సంబంధించి మాట్లాడాలి కదా. దాంట్లో నేను మాట్లాడిన విషయాలు ఈయనకి ఇరిటేషన్ రప్పించినాయి. అవి ఏమిటో నేను మీ ముందు చెప్తాను. మీరు ఇరిటేట్ కాగలేని విషయాలు కాదు చెప్పండి. తర్వాత ఇంకొన్ని వివరాలు కూడా మీకు చెప్తాను. అవి ఏమిటంటే, మొట్టమొదట ప్రిన్సిపల్ మళ్ళీ చెప్తున్నాను, రూట్ కాజ్ కనిపెట్టడానికి బీఆర్కే వాళ్ళు తీసుకున్నటువంటి కరెక్ట్ అయినటువంటి స్టెప్ గొప్ప చర్చ చేయడం. ముఖ్యంగా మధుని నేను అభినందిస్తున్నాను. ఆయన ఈ సమస్యకి అపసవ్యమైన విధానాలకి అసలు మూలం ఏంటి కనుక్కోవాలి. ఆ మూలం ఏమిటంటే రాజకీయ నాయకులు దీంట్లోకి ఎంటర్ కావడం, మతంలోకి. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇస్లాంలోకి ఎంటర్ కావడం, హిందూ మతంలోకి ఎంటర్ కావడం. అంచేత 2 చేతులు జోడించి రాజకీయాలు చేసుకోండి, వెళ్ళిపోండి. మతాలను వదిలిపెట్టి వెళ్ళిపోండి మీరంతా కూడా. రాముడి పేరు, కృష్ణుడి పేరు, గీత పేరు, ఖురాన్ పేరు, అల్లా పేరు, క్రీస్తు పేరు తీకండి. మీరు తీకండి. మేము ప్రజలందరికీ మంచినీళ్ళు ఇప్పిస్తాం, ప్రజలందరికీ చౌక ధరలు ఇప్పిస్తాం, సైన్స్లో టెక్నాలజీలో ముందుకు తీసుకెడతాం, దేశాన్ని ముందుకు నడిపిస్తాం, నిరుద్యోగ సమస్య ఇది చెప్పండి బాబు. మీరేం చేస్తారు చెప్పుకోండి. ఈ మతం ఎందుకు? రాముడు నువ్వు ఉద్ధరించే పరిస్థితిలో లేడు, రాముడు నిన్ను ఉద్ధరిస్తాడు, జగదోద్ధారకుడు ఆయన. నువ్వు ఉద్ధరిస్తావా? ఇది ఈ తప్పుడు ధోరణులు వచ్చిన తర్వాత ఇవాళ కాదండి, భారతదేశం దీనికి చాలా బలైంది. మన దేశం విభజించబడి కోట్ల మంది చనిపోయారు, 20 లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది అటు నుంచి ఇటు
ప్రాణాలు అరచేత పట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రోజు ఇదే పని, ఖురాన్ మీద ఒట్టేయి, ముస్లిం లీగ్ ఓటేయి అని ఊహించుకున్నారు 46 ఎలక్షన్స్లో. తెలియదు చాలా మందికి ఇది. అంచేత మేము ఒక హిందూ మతంలో మాత్రమే రాజకీయ అన్ని మతాల్లో కూడా చెప్తున్నాను నేను, రాజకీయ నాయకులు మతం పేరు ఎత్తడానికి వీల్లేదు. మతాల పేరు మీద రాజకీయాలు వద్దు. మాకు హిందూ పార్టీ వద్దు, ముస్లిం పార్టీ వద్దు, క్రిస్టియన్ పార్టీ వద్దు, అసలు పార్టీలు వద్దు మాకు. మీ పార్టీలు వేరే పెట్టుకోండి, బయట దీంట్లోకి రావద్దు.